దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సంగమా, దేవుని విడ ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం మనం చదివినట్లయితే ఈ విధంగా రాయబడి ఉన్నది. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయనను యందు నిలిచియుండుడి. మరొకసారి చదువుకుందాం. చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము. పరిశుద్ధ గ్రంథంలో మనం ఈరోజు చదువుకునేటప్పుడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన ఎదుట, ఆయన రాకడంలో ఆయన ఎదుట సిగ్గుపడకుండా మనము ధైర్యముగా నిలిచి ఉండాలి. ఎందుకు మనము సిగ్గుపడుతూ ఉంటాం? తప్పు చేస్తే సిగ్గుపడుతూ ఉంటాం, దొంగతనం చేస్తే సిగ్గుపడుతూ ఉంటాం, దొంగతనం చేసి పట్టుబడేటప్పుడు సిగ్గుపడుతూ ఉంటాం, లేక నీ వస్త్రాలు 10 మందిలోకి వెళ్ళిన తర్వాత నీ వస్త్రాలు ఒకవేళ సరిగ్గా లేకపోయినా, చిరిగి ఉన్నట్లు ఉన్నా, దిగంబరత్వం కలిగిన సిగ్గుపడాలి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వస్తుండగా ఎందుకు మనము సిగ్గుపడతాం? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన ఎదుట నిలబడటానికి సిగ్గుపడక ధైర్యముగా ఉండాలి. అంటే ప్రతి దేవుని బిడ్డలో ఒక మంచి ధైర్యము, దృఢమైన విశ్వాసము కలిగి ఉండాలి. నేను నా దేవుని సన్నిధిలో బలముగా ఉన్నాను, నీతిమంతుడిగా ఉన్నాను, ఆయన ఎదుట నిలబడటానికి నేను అర్హుడను అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తనకు తాను సిద్ధపాటు చేసుకుని ఉండాలి. ప్రియ సంగమా, సిగ్గు ఎవరు పడతారంటే దిగంబరత్వముతో ఉన్నవారు సిగ్గుపడతారు. పరిశుద్ధ గ్రంథములో మనము చూసేటప్పుడు ఆదికాండములో ఆదాము హవ్వను చూసినట్లయితే దేవుడు ప్రతిరోజు కూడా సాయంకాలపు వేళలో వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ వారితో ముచ్చటిస్తూ ప్రతి దినము కూడా ఆయన వచ్చి దర్శించి వెళ్ళేవాడు. ఒక దినము అనుకోకుండా దేవుడు వారిని పిలిచేటప్పుడు వారి యొక్క జవాబు ఎలా వచ్చిందంటే, నీవు పిలిచేటప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను అంటే వారు సిగ్గుపడ్డారు. ప్రతిరోజు పిలిచిన వెంటనే దేవుడి దగ్గరికి వచ్చిన ఆ బిడ్డలు ఈరోజు వారు సిగ్గుపడి దేవుని సన్నిధికి రాలేకపోయారు. ఇంతవరకు కూడా వారికి వస్త్రాలు లేవు, ప్రతిదినము దేవుని సన్నిధిలో గడిపేవారు, దేవుడు పిలిచిన వెంటనే వచ్చేవారు. ఆదాము హవ్వ ఇద్దరు కూడాను, ఆ ఇద్దరు కూడా ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, నీవు పిలిచినప్పుడు నీ స్వరము వినబడేటప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను, అందుకే రాలేకపోయాను. ఇప్పుడు వీళ్ళు ఎందుకు దిగంబరిగా ఉన్నారని ఎలాగర్థమైందంటే, దేవుడి ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడి ఆజ్ఞను అతిక్రమించారు. భయము ఆవరించింది, పాపము ఆవరించింది, దిగంబరత్వాన్ని వారికి గుర్తు చేసింది. అందుకే వారు సిగ్గుపడుతూ దేవుని సన్నిధికి రాలేకపోయారు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము కూడా ఆయన ప్రత్యక్షమవునప్పుడు మనము ధైర్యముగా ఉండలేక, మన నీతిగా జీవించలేదని మన మనస్సు మనల్ని గతించేటప్పుడు, అక్కడ అందరూ కూడా మహిమ శరీరముతో నింపబడేటప్పుడు మనకు మనం చూచుకుంటాం, మనము దిగంబరిగా కనబడుతూ ఉంటాం. అందుకే మనం సిగ్గుపడతాం. అంటే దేవుని రాకడలో ఆయన ఎదుర్కోవటానికి, ఆయన ప్రత్యక్షమగునప్పుడు సిగ్గుపడక ధైర్యముగా ఉండాలంటే నీ జీవితంలో దృఢమైన విశ్వాసము కలిగి ప్రభు యొక్క ఆజ్ఞను పాటిస్తూ ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తూ నీవు ముందుకు కొనసాగాలి. నీలో పాపం ఉన్నట్లయితే నీ యొక్క పాపము నీకు చూపిస్తుంది, దిగంబరత్వం నీకు చూపిస్తుంది.
ఆ దినము ప్రతి ఒక్కరూ కూడా భూమి మీద ఉన్న ప్రతి ప్రజలు దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిచేవారు, దేవుని చిత్త ప్రకారంగా జీవించేవారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రభు రాకడలో మహిమ శరీరముతో వారు ఎత్తబడతారు. అటువంటప్పుడు నీవు కూడా మహిమ శరీరముతో ఆయన ఎదుట నిలవబడాలి. అప్పుడే ఆయన నిన్ను తీసుకుని వెళ్తాడు. కానీ నువ్వు వెళ్ళటానికి నీకంటే ముందు ప్రతి ఒక్కరూ మహిమ శరీరంతో ఎత్తబడేటప్పుడు నీకు మహిమ శరీరము లేదు. నీవు దిగంబరిగా నీవు చూస్తూ ఉన్నావు. అయితే నీవు ప్రభు ఎదుటకు వెళ్ళటానికి సిగ్గుపడతావు. ప్రియ సంగమా, మనం చాలా జాగ్రత్తగా విషయాన్ని గమనిస్తూ ఉండాలి. మన యొక్క క్రియ ఎలా ఉంది? నీకు నీవు నీతిమంతుడు అని అనుకుంటున్నావేమో, కానీ అది దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉందా లేదనేది నీవు గ్రహించుకోవాలి. నీవు చేసిన ప్రతి పని, నీవు చేస్తున్న భక్తి, నీవు చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా అని మొట్టమొదటిగా నీవు ఆలోచన చేసుకోవాలి. దేవుని ఆజ్ఞను నీవు పాటించినట్లయితే, దేవుని ఆజ్ఞ ప్రకారముగా నీవు జీవించినట్లయితే, మెలుగు కలిగి నీవు ప్రార్థన చేసినట్లయితే నీవు భయపడనవసరం లేదు. దిగంబరత్వం నీలో ఉండదు. నీవు మహిమ శరీరముతో నింపబడతావు. ఆ మహిమ శరీరముతో నీ ప్రభు సన్నిధిలో నిలబడతావు. అక్కడ రాయబడిన మాట అదే విధంగా ఉంది. కాబట్టి చిన్న పిల్లలారా, యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు, చిన్న పిల్లలారా. ఎందుకు? మన మనస్సు చిన్నపిల్లల వలె ఉండాలి. చిన్నపిల్లలు చూడండి, వారు దిగంబరులుగా ఉన్నా సరే వారికి అర్థం కాదు. నేను దిగంబరత్వంతో ఉన్నానా, వస్త్రాలు వేసుకున్నానా, వారికి ఏమీ అర్థం కాదు. దిగంబరత్వంతో ఉన్నప్పటికీ కూడా వారు పరుగులెడుతూ ఉంటారు, ఇటు అటు ఆడుకుంటూ ఉంటారు. కానీ కొంత జ్ఞానం వచ్చేసరికి, కొంత పెద్దవారు అయ్యేసరికి నేను దిగంబరిగా ఉన్నానని గుర్తు చేసుకుంటూ ఉన్నారంటే వారు గ్రహించగలుగుతూ ఉన్నారు. మంచేదో చెడేదో వారు గ్రహించే వారుగా ఉన్నారు. కాబట్టి నేను దిగంబరినని వారు అనుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే మనము చిన్నపిల్లల వలె ఉండాలి. చిన్నపిల్లల వలె ఉండాలంటే దిగంబరత్వంతో బట్టలు తీసి కాదండి. చిన్నపిల్లల వలె ఉండాలి అంటే చిన్నపిల్లల మనస్సు కలిగి ఉండాలి. వారిలో ఏ పాపం ఉండదు, ఏ దోషం ఉండదు, ఏ లోభత్వం ఉండదు, ఏ క్రూరత్వం ఉండదు. వారు చక్కగా పవిత్రంగా జీవించేవారు. వారు అటువంటి బిడ్డల వలె ప్రభు చెప్తూ ఉన్నాడు. పరలోక రాజ్యము ఎటువంటి అంటే, పరలోక రాజ్యం ఎటువంటి వారిది? చిన్న పిల్లల వలె ఎవరైతే మార్చబడతారో అటువంటి వారిది పరలోక రాజ్యం. వారు ఏ పాపమో వారికి తెలియదు. ఒకరిని బాధ పెట్టాలని కానీ, ఒకరిని హింసించాలని కానీ, లేకపోతే ఒకరి మీద చెడ్డ మాటలు పలకాలని కానీ వారికి ఎటువంటి ఆలోచన ఉండదు. ప్రతి ఒక్కరిని వారు ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరిని కూడా వారు పిలిచిన వెంటనే వారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. మంచేటో చెడేటో వారికి అర్థం కాదు చిన్నపిల్లలకి. మనము అటువంటి రీతిగా ఉండాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ప్రతి ఒక్కరితో కలిసి జీవించాలి. ప్రతి ఒక్కరితో ఐక్యత కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ప్రతి క్రైస్తవులు ప్రార్థన కూడిక ఎక్కడైనా జరిగేటప్పుడు వారు పిలిచిన వెంటనే వీళ్ళు ఏమంటారంటే, ఇది మా సంఘము కాదండి, మా సంఘము కాదు, వాళ్ళది వేరే సంఘం, వాళ్ళది వేరే మతం, లేకపోతే వాళ్ళది వేరే డినామినేషన్ అంటూ ఎడబాపులు చేస్తూ ఉంటారు. రే సంఘమా, ప్రపంచం అంతా కూడా, ఈ భూలోకం అంతా కూడా, సర్వ సృష్టి అంతా కూడా ఆ ప్రభుదే. ఆ ప్రభు నిన్ను సృష్టించాడు. ఆ ప్రభు జనాంగముల నుంచి నిన్ను ఎన్నుకున్నాడు, పవిత్రుడిగా చేశాడు. నీ ద్వారా తన పని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రభు చెప్పిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. వారు క్రైస్తవులే కావచ్చు, హిందువులే కావచ్చు, ముస్లిమే కావచ్చు, బౌద్ధ మతస్థులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రతి వ్యక్తిని ప్రేమించవలసిన బాధ్యత నీకుంది. అది ప్రభు నీకు ఇచ్చాడు. నీవు సహాయం చేయాలంటే కేవలం క్రైస్తవులకే కాదు, మానవ రూపములో చేయబడిన ప్రతి ఒక్కరూ, దేవుని పోలిక చొప్పున చేయబడిన ప్రతి బిడ్డలకు కూడా నీవు సహాయం చేయాలి.
వారు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు నిన్ను గుర్తిస్తే చాలు. అటువంటి భేదము లేకుండా ప్రతివారు నా ప్రజలే, ప్రతివారు నా బంధువులే, ప్రతి ఒక్కరూ నా దేవుని బిడ్డలే అని చెప్పి ఎవరైతే వారికి సహాయపడుతూ ఉంటారో అటువంటి వారి యొక్క మనసట చిన్నపిల్లల వలె మనసట. వారిలో ఏ క్రూరత్వం ఉండదు, భేదములు ఉండవు. ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి జీవిస్తారు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు, ఎంతో మనోహరమని దేవుని వాక్యంలో మనం పదే పదే చదువుతూ ఉంటాం. ఎక్కడ ఉంది ఐక్యత? క్రైస్తవుల్లోనే ఐక్యత లేదు. ఒక సేవకుని మీద ఒక సేవకుడు మాట్లాడుకోవడం, ఒక విశ్వాసి మీద ఒక విశ్వాసి మాట్లాడుకోవడం, అది ఎక్కడ? అన్య జనాంగం ఎదుట. ప్రియ సంగమా, దేవుడు నీకు ఇచ్చిన అధికారం అది కాదు. దేవుడు నీకేమి ఆజ్ఞ ఇచ్చాడంటే ప్రతి ఒక్కరిని ప్రేమించు. వారిని ఎత్తి చూపించే ఆజ్ఞ నీకు దేవుడు ఇవ్వలేదు. వారి యొక్క పాపములు, వారి క్రియలు ఎత్తి చూపించే అధికారం నీకు ఇవ్వలేదు. నీకు ఇచ్చేది ఏమిటంటే ప్రేమించు, ప్రతి వ్యక్తిని ప్రేమించు. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, చెడు గలవారి మీదను మంచివారి మీదను ఆయన వర్షం కురిపించటం లేదా? ప్రతి ఒక్కరికి ఆయన తన సూర్యకాంతి ప్రకాశింపచేయట్లేదా? ప్రతి ఒక్కరిని ఆయన పోషించడం లేదా? ప్రతి ఒక్కరు ప్రార్థన చేయగా దేవుడు మొర ఆలకించటం లేదా? నీవు ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నావు, ప్రభువుని నీవు నమ్ముకున్నావు. వారు కూడా అన్య జనాంగం ఒకవేళ ప్రభుని ఒక్కసారి ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసినట్లయితే వారి యొక్క మొర కూడా దేవుడు ఆలకిస్తాడు. అటువంటిప్పుడు వారిని ఎందుకు మనం ఎడబాటు చేయాలి? మనము ప్రేమించాలి, కానీ వారు చేసే క్రియల్లో పాలుభాగస్తులుగా కాకూడదు. వారు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, వారిని దూషించిన అవసరం లేదు. వారి వరకు ప్రార్థన చేయి. ప్రభా, వారు మనోనేత్రంలో తెరవబడాలి, సత్యాన్ని వారు తెలుసుకోవాలి అని ప్రభుకి ప్రార్థన చేయి. ప్రభుకి ప్రార్థన చేయి. ప్రభా, వారిని దర్శించు నాయన, వారిని దర్శించి నీ వైపు ఆకర్షించు తండ్రి, నాశనం అయిపోతూ ఉన్నారు అని చెప్పి నీవు ప్రార్థన చేయాలి. ప్రియ సంగమా, ఇటువంటి భావం కలిగి ఉండేటప్పుడు మనము మహిమ శరీరముతో నింపబడతాం. దిగంబరత్వం మనకు ఉండదు. దిగంబరత్వంతో ఉన్నవారు ప్రభు రాకడలో ఆయన ఎదుట నిలబడటానికి, ఆయన సన్నిధికి వెళ్ళటానికి, ఆయన ఎదుటకు వెళ్ళటానికి వారు సిగ్గుపరచబడతారు. నీవు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, క్రీస్తు యొక్క శరీరమును నీవు భుజిస్తూ ఉన్నావు, ఆయన రక్తంలో త్రాగుతూ ఉన్నావు, పరిశుద్ధుని నీవు ఆరాధిస్తూ ఉన్నావు. ఆయన నీతిమంతుడు కాబట్టి నీవు కూడా నీతిమంతుడివే, నీతిమంతురాలువే. నీకు నీవు గ్రహించుకోవాలి. నీతిమంతుడును నీతిమంతురాలుడని చెప్పి మరలా నీవు పాపము జోలికి వెళ్ళకూడదు. నీవు ఎప్పుడైతే నా ప్రభు నాలో ఉన్నాడు, నా ప్రభు పనిని నేను చేయాలి, నా ప్రభు యొక్క ఆజ్ఞను పాటించాలి, నా ప్రభు చెప్పినట్లుగా నేను నడుచుకోవాలని ఎప్పుడైతే నీవు ఆలోచన చేస్తావో, ఏ పాపము దగ్గరికి కూడా నువ్వు వెళ్ళటానికి సాహసము చేయవు. ఏ దుష్టుడు కూడా నీ దగ్గరికి రావటానికి సాహసం చేయడు. ఎందుకంటే రాబోయే శ్రమకాలం నుంచి నీవు తప్పించబడటానికి ప్రతి దినము నీవు ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నావు, ప్రభుని ఆరాధిస్తూ ఉన్నావు. ఇప్పుడు ప్రభుని ఆరాధించే ప్రతి బిడ్డలు కూడా ప్రభుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ప్రతి దినము ఉదయ కాలంలోనే లేచిన వెంటనే, నిద్రలో నుంచి లేచిన వెంటనే నీవు ప్రభుని ఆరాధించేటప్పుడు ఆ దినమంతా కూడా ప్రభు యొక్క దూతలు నీ చుట్టూ ఉంటాయి, నీ గృహం చుట్టూ ఉంటాయి. నువ్వు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన దూతలు నీ చుట్టూ ఉంటాయి. ఇది సత్యము ప్రియ సంగమా. ప్రభు యొక్క దూతలు ఎప్పుడైతే నీ చుట్టూ ఉంటాయో, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద నీవు ఎప్పుడైతే కాపాడబడుతూ ఉంటావో, దుష్టుడు నీ దగ్గరకు రావడానికి భయపడతాడు. ఇవన్నీ నీవు అర్థం చేసుకొని నీవు నడుచుకోవాలి. పవిత్రమైన మనస్సుతో నీవు జీవించాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియ సంగమా, ఇదిగో నా రక్తములో కడగబడిన వాడు, లేక నన్ను తన సొంత దేవునిగా అంగీకరించేవాడు
లేక నా శరీరమును తిని నా రక్తములో పాలు భాగస్తులు గలవాడు, నా బల్ల మీద పాలు పొందేవాడు, వారితో పాటు నేను, నాతో పాటు నా తండ్రి నేను కూడా ఉంటాం. వారితో పాటు నేను, నా తండ్రి ఉంటాం, మాతో పాటు ఆ వ్యక్తి కూడా ఉంటాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రతీది కూడా గ్రహించుకొని ఆ విధంగా నడుచుకోవాలి. దేవుని సత్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి. నీకు తెలిసినదే దేవుని సత్యాన్ని ప్రకటించు. అనవసరమైన మాటలు మాట్లాడే కంటే ఇద్దరు ముగ్గురు కలిసిన చోట ప్రభు కొరకు ప్రకటించు. ప్రభు యొక్క విషయాలు మాట్లాడుతూ ఉండు. ఆకాశం నుండి దేవుడు నీ యొక్క మాటలో ఆలకిస్తూ ఉంటాడు. మలాకీ గ్రంథములో రాయబడి ఉంటారు, ఆయన యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆకాశం నుండి దేవుడు చెవియొగ్గి ఆలకించెను. మనం ఎక్కడ ఎలా మాట్లాడుకుంటూ ఉన్నామో, మన ప్రవర్తన ఎలా ఉందో, నీవు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తూ ఉన్నావో ప్రతిదీ కూడా దేవుడు చూస్తాడు. నీ సంఘములో నీ పాస్టర్ గారు చూడకపోవచ్చు, నీ తోటి విశ్వాసులు చూడకపోవచ్చు, కానీ దేవుని కన్నులు ఎప్పుడు కూడా నీ వైపు ఉంటాయి. అంతేకాదు ప్రియ సంగమా, నీవు జీవించే విధానము ప్రతిదీ కూడా లోకము గమనిస్తూ ఉండాలి. నీవు లోకాన్ని చూడటం లేదు, కానీ లోకం గమనిస్తూ ఉంటుంది. నీ క్రియ, నీ స్వభావం అంతా కూడా. ఒకరిని ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. ముఖ్యంగా మరొక విషయం నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, ప్రతి సేవకుల్లో నా సంఘము గొప్పది, నా సంఘము గొప్పది, నేను చేసే భక్తి గొప్పది అనుకునే వారు ఎవరు కూడా పరలోక రాజ్యంలో చేరరండి. ప్రభా ప్రభా అన్నంత మాత్రాన పరలోక రాజ్యంలో చేరరు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో చేరుతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు మనమందరము కూడా ఏం చేయాలి? ప్రతి సంఘం బిడ్డలు, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును నమ్మిన బిడ్డలు, మనమందరము కూడా సహోదరి సహోదరులము ఐక్యత కలిగి మనం దేవుని ఆరాధించాలి. ఈ భూమి మీద మనకు కొంత పనిని దేవుడు అప్పగించాడు, దానిని మనం చక్కగా నెరవేర్చాలి అనే ఆలోచన కలిగి ఏ సంఘం వారైనా, ఏ యొక్క కులస్తులైనా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు యొక్క వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఒకరి మీద ఒకరు బురదలు జల్లుకోవడం కాదు, ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం కాదు. ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్లో మనం చూసేటప్పుడు ఒక సంఘాన్ని లేకపోతే ఒక సేవకుల్ని ఆ విధంగా వారిని తిట్టుకుంటూ మరి వారికి వారు యూట్యూబ్లో వ్యూస్ పెంచుకుంటూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు, జనాలు పోగేసుకుంటూ ఉన్నారు. అది గొప్పతనం కాదు. సత్యమైన వాక్యాన్ని ప్రకటించు. నీవు ప్రకటించబడిన వాక్యము వినుచున్న బిడ హృదయంలో ఫలించాలి, మారు మనస్సు పొందాలి, దేవుని వైపు చూస్తూ నడుచుకోవాలి. అప్పుడే నీవు యూట్యూబ్లో ఎన్ని వాక్యాలు పెట్టినా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు. ప్రతి ఒక్కరం కూడా తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభా, పరిశుద్ధుడవు, జీవము కలిగిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కృపగల తండ్రి, ఇంతవరకు ప్రభా మరి నీవు పలికిన ప్రతి మాటలను మా అందరి హృదయములో ఫలింపచేయండి. నీ బిడ్డలు వినిచుండగా వాక్యము బిడ్డల యొక్క హృదయములో ఫలింపచేయండి. ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధుడా, ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదిగో ప్రభా యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు, ప్రతి బిడ్డలను సబ్స్క్రైబ్ చేయబడిన ప్రతి బిడ్డలను దీవించు తండ్రి, ఆశీర్వదించండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి నాయన, నీ కాపుదల ఉంచండి. వారి ప్రతి అవసరతలను నీ మహిమైశ్వర్యంలో తీర్చండి నాయన. ఆత్మీయంగా ఎదగడానికి నీ కృప చూపండి, బలపరచండి. అనారోగ్యముతో ఉన్నట్లయితే ప్రభా వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. స్వస్థపరిచిన యెహోవావు నీవే, వైద్యులకు పరమ వైద్యుడవు. ప్రభా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ప్రభా ఉంటున్న వారి మరి ఆ బిడ్డలను ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. వారి తల్లిదండ్రులను, వారి బంధుమిత్రులను ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రభా ఒలివా ప్రేయర్ హౌస్ అనే ఛానల్ని ప్రభా ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేశారో, ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో
వారందరినీ బహుగా దీవించి ఆశీర్వదించు తండ్రి. నీ కాపుదల ఉంచండి ప్రభా. ఆత్మీయంగా ఎదగడానికి నీ కృప చూపండి. మేమందరము ఒక కుటుంబముగా ప్రభా ఏర్పాటు చేయబడి నీ రాకడలో నీతో ఎత్తబడటానికి నీ కృప చూపండి. సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవుడా, ఇదిగో ఈ ప్రభా నీ బిడలు మరి వారి యొక్క కుమారులు కుమార్తెలు వారు చదువుచుండగా బిడలకు మంచి జ్ఞానమునివ్వండి, జ్ఞాపకం శక్తినివ్వండి ప్రభా. వారి యొక్క రాకపోకలంతట్లో తోడుగా ఉండండి. బిడలు ప్రభా పనిచేస్తుండగా, ఉద్యోగానికి వెళ్తుండగా, వ్యాపారాలు చేస్తుండగా ప్రతి బిడలను కూడా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. వారి యొక్క ప్రతి ఒక్క పనిని, వారి చేతి పనిని దీవించి ఆశీర్వదించండి. ఆత్మీయంగా ఎదగటానికి నీ కృప చూపండి. ఎటువంటి ప్రభా ఇబ్బందులు వారికి లేకుండా ఎల్లప్పుడూ కూడా నీవు వారికి సహాయపడుతూ వారికి తోడుగా ఉంటూ నడిపించు తండ్రి. సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్మదేవుడా, గొప్ప కార్యాలు చేసి ఆత్మీయంగా బిడ్డలందరూ కూడా ఎదగటానికి నీ కృప చూపమని వారి కుటుంబం చుట్టూ, వారి గృహం చుట్టూ, బిడ్డల చుట్టూ నీ కంచి వేసి ప్రభా నీ దూతలను కంచి వేసి నీ బలిష్టమైన రెక్కల క్రింద కాచి కాపాడుతుంది. సహాయం చేసి నడిపించండి ప్రభు. ఆత్మీయంగా ఎదగటానికి నీ కృప చూపండి. వారి ప్రతి అవసరతలను నీ మహిమైశ్వర్యములో తీర్చండి. యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాను పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రతి అవసరతలను తన మహిమైశ్వర్యములో నెరవేర్చబడును గాక. దేవుని సన్నిధిలో మీరు బలముగా ఎదగాలని, అనేకమైన వాక్యాలు వింటూ మీ ఆత్మీయ జీవితం బలపరచబడాలని అటువంటి ఆశ కలిగి ఈ యొక్క మరి ఒలివ ప్రేయర్ హౌస్ అనే ఛానల్ని మరి ఏర్పాటు చేశాం. ప్రియ సంగమా, మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ కూడా తెలియపరచండి. అందరూ కూడా ప్రభు యొక్క వాక్యాన్ని విని ఆశీర్వదించబడాలని మా యొక్క కోరిక. వందనాలు.